ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 6 ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్ అనమాట. సో కేకేఆర్ బౌలింగ్లో పర్ఫెక్ట్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది ఆర్సీబీతో. అండ్ మన రాజస్థాన్ వచ్చి ఎస్ఆర్ఎస్తో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది భారీ స్కోర్తో. సో మ్యాచ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో రాజస్థాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 61 for 1 ఉంటే 82 for 5 అయింది అనమాట. సో టోటల్ రాజస్థాన్ స్కోర్ వచ్చేసి 151 అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ మ్యాచ్ అంతే, సెకండ్ మ్యాచ్ అంతే. అంటే టాప్ ఆర్డర్ మొత్తం చాలా దారుణంగా ఆడుతుంది. ఈ మ్యాచ్ సామ్సన్ కూడా ఎక్కువ ఆడలేకపోయాడు. ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. అండ్ ఈ క్రెడిట్ మాత్రం కేకేఆర్ బౌలింగ్ ఇచ్చారనమాట. బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది కేకేఆర్. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. అండ్ ఈసారి అది ఇప్పుడు ఉపయోగించుకుంది కరెక్ట్గా. ఇవాళ మ్యాచ్లో నరేన్ లేడు. ఆ ప్లేస్ని మొయిన్ అలీ ఫిల్ చేశాడు. మొయిన్ అలీ బౌలింగ్ అద్భుతంగా వేశాడు. సో దానివల్ల కొంచెం ప్లస్ అయింది అనుకోవాలి. ఆబ్వియస్లీ మన వరుణ్ చక్రవర్తి ఎప్పుడైనా వచ్చాడంటే బౌలింగ్ ఆప్షన్, వికెట్ టేకింగ్ బౌలర్ అనమాట. సో వికెట్స్ మాత్రం పక్కా తీసుకున్నాడు, మంచిగా వేసాడు బౌలింగ్ అనమాట, మంచి కరెక్ట్ టైంలో. అయ్యో మన హర్షిత్ రాణా కూడా ఎవ్రీ వన్ బౌల్ ఖచ్చితంగా బాగా వేశారు అనమాట. అందువల్లనే 151కి ఆర్ఆర్ని కట్టడి చేయడం జరిగింది. నెక్స్ట్ కేకేఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం క్వింటన్ డీకాక్ హైలైట్ ఆఫ్ ది మ్యాచ్ అనమాట. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా క్వింటన్ డీకాకే. 97 నాట్ అవుట్. అందరు యాక్చువల్గా స్పిన్కి చాలా వర్కౌట్ అయింది అనమాట. ఒక సైడు చాలా అంటే బాల్స్ డాట్స్ అవుతున్నాయి, అంత దారుణంగా పడుతుంటే కూడా కంట్రోల్డ్గా కామ్గా ఆడి డీకాక్ మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాను అనమాట. అండ్ ఫైనల్ వరకు ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు అనమాట. 97 నాట్అవుట్గా ఉంటే ఉండిపోయాడు. అండ్ యాంగ్రీష్ రఘువంశీ అంటే ఇతను యంగ్ బాయ్, చాలా అంటే చాలా కామ్గా కంట్రోల్గా గేమ్ని మన డీకాక్తో కలిసి ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక మంచి విషయం. ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనమాట. ఇతను కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇండియన్ టీంలోకి వస్తాడు, షైన్ అవుతాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి యంగ్ ప్లేయర్స్ కూడా చాలామంది ఈ సీజన్లో బయటకు వచ్చారు. సో ఇదనమాట ఇవాళ మ్యాచ్లో హైలైట్స్. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ కోల్కతా అయితే ఫైనల్గా విన్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ ఖాతా ఓపెన్ చేసింది. రాజస్థాన్ మాత్రం ఎంతవరకు ఓపెన్ చేయలే, ఓడిపోయిన మ్యాచ్. నెక్స్ట్ కూడా ఓడిపోయింది. చూడాలి ఇంకా వీళ్ళు చేంజ్ అవుతుందో, అట్లే ఉంటారో, అట్లే ఆడతారో. సో గైస్, కీప్ సపోర్టింగ్ మీ. Do subscribe my channel for more updates.